చట్టం 2006 ద్వారా హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సార్. కాబట్టి ఇంకా కొన్ని మైనార్టీల గురించి మేము వచ్చి 10 నెలలు అయింది, మీరు 10 సంవత్సరాలు అన్నారు. 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, మరి 10 సంవత్సరాలైనా ఇవ్వలేదు. అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. అదే కాకుండా దళిత బంధు పేరుతోటి మోసం చేసినామన్నారు. ఇందులో ఆల్రెడీ 2000 కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి గాను మరి పెట్టడం జరిగింది. కాబట్టి మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఓకే అన్న, నేనేం అనడం లేదు, కానీ మేము పెట్టినాం కదా, పెట్టిన వాటిని కూడా మీరు పెట్టలేదు, చేయలేదు అని కాకుండా మంచిని మంచి అనుండ్రి, చెడుని చెడు అనుండ్రి, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు, అంతేగాని అన్నీ ఏం లేదు అంటే మరి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మా సోదరుడు కరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాలోనే గత 10 సంవత్సరాలలో మీరు ఎన్ని వేల మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పండి, ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు ఇచ్చిరో చెప్పండి, ఎన్ని వేల మందికి నీటి వసతి కల్పించిరో వ్యవసాయానికి చెప్పండి. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఇండ్లు ఏమిచ్చిరో చెప్పండి. మేము 10 నెలలు కూడా కాదు, 8 నెలల్లో ఇప్పుడు మా బడ్జెట్లో అన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాల్సిందిగా మా సోదరుని కోరుతా ఉన్నా అధ్యక్ష. అనిల్ జాదవ్ కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, ఏదైతే మంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా, కానీ నేను ఎమ్మెల్యే కాకముందు ఒక జడ్పీటీసీని, నేను జడ్పీటీసీ గెలిపించింది కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సభాధారగా కోరుకుంటూ, ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభాధారగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటున్నారు, నా తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి. ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం, దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్. నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఎంక్వైరీ చేయండి. కాబట్టి ఏది ఉత్సంగా రాలే, చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు. కాబట్టి దానం ఇచ్చినాం అని మాట్లాడకండి, అది నా హక్కు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలామంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డమాట వాస్తవము. కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునేటోళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఒక ఆదివాసిని అయినందుకేనా సార్ పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు. అది నా హక్కు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి. కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే. అందుకనే ఇంకోసారి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మాజీ మంత్రులు కూడా మరి ఈ రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు తీసుకున్నారు? అది ప్రజలది. ఇంకా ఇది నా తండ్రి గుట్టను, చెట్టును, పుట్టను రెక్కలు ముక్కలు చేసుకొని కొట్టుకున్నాయి సార్. ఇది అడవి కొట్టుకున్నారు. అది ఆదివాసీ బిడ్డలుగా మాకు వచ్చినటువంటి సాంప్రదాయపు హక్కు సార్ అది. అనిల్ జాదవ్ గారు కన్క్లూడ్. అధ్యక్ష, నేనేం దీన్ని తప్పు పట్టలే అధ్యక్ష. ఏదంటే అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు చిన్నవారైనా పెద్దవారైనా సమాన న్యాయం అని చెప్పి చేశారని చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పత్రికలలో మంత్రి గారి తల్లిదండ్రులు కూడా ఇచ్చిందని చెప్పి ఒక పత్రికలో వచ్చిన వార్తనే నేను చెప్పిన తప్ప, సారీ అమ్మ, నేను మీదకు ఏదో తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అది మన జన్మ హక్కు, ప్రతి ఒక్క గిరిజనులకు హక్కు. ఏదైతే పట్టాలు పొందాలని చెప్పేసి మన హక్కు, అది నేను మీకు ఇచ్చిన నేను అంటలేను. కాకపోతే
ప్రతి ఒక్కడి యొక్క హక్కు కేసీఆర్ గారు ఆ రోజు కల్పించారని చెప్పేసి చెప్పానే తప్ప మిమ్మల్ని నేను తప్పు పట్టడలేదని చెప్పేసి సమాధానంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా చాలా గ్రామాలలో మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి తండాలకు, ప్రతి గూడాలకు, ప్రతి వాడాలకు బ్లాక్ టాప్ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. మరి నేను ఈ సభా దగ్గర ఒకటే అడుగుతా ఉన్నా, మరి గతంలో మంజూరైనటువంటి ఏదైతే ఎస్టీఎస్డిఎఫ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సభ ద్వారా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే టెండర్ అయినా అగ్రిమెంట్ అయినా కానీ ఆ రోడ్లని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చేస్తూ ఉన్నది. కాబట్టి ఏదైతే గతంలో ప్రతి ఒక్క తాండాలకు ఏదైతే ఇంతకుముందు చాలామంది సభ్యులు, నేను ఇప్పుడు కొత్త సభ్యుడిని కాబట్టి ఫస్ట్ నుంచి వింటా ఉన్నాను, చాలామంది సీనియర్ సభ్యులు కూడా మాట్లాడినరు. వాళ్ళు ఏమని చెప్పారు అధ్యక్ష అంటే, కేసీఆర్ గారు తండాలను, గూడాలను గ్రామ పంచాయతీ చేసిండు కానీ భవనాలు నిర్మించలేదన్నారు. ఎక్కడ నిర్మించలేదు? పోయి చూద్దాం, నా నియోజకవర్గం రండి, నేను ప్రతి ఒక్క దగ్గర మీకు చూపిస్తా, నేను ప్రతి దగ్గర పోయి తీసి చూపిస్తా మీకు. ఎక్కడ గ్రామ పంచాయతీలు నిర్మించలేదో, ఎక్కడ భవనాలు కట్టలేదో మీకు చూపిస్తా ఉన్నాం. ప్రతి దగ్గర కొత్త గ్రామ పంచాయతీలను కట్టించిండ్రన్న, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేసి ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క గిరి వికాస్ పథకంలో ప్రతి ఒక్క కులం, మతం అని తేడా లేకుండా ప్రతి గిరిజన కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు మంజూరు చేసి, బోరు బావి నిర్మాణం చేసి, బోరు కొట్టి 3 ఫేజ్ కరెంట్ అనేది తెలియదు మా గుడాలలో, తాండాలలో. అట్లాంటి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి 2 పంటల సౌలత కల్పించినటువంటి కేసీఆర్ గారు. కాబట్టి అదేవిధంగా అయితే గతంలో ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండ్రు కానీ బ్యాంకులలో రుణాలు ఇవ్వకపోతుండే. నేను ముందే చెప్పడం జరిగింది 15 నిమిషాల కంటే కూడా 1 నిమిషం ఎక్కించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే మీకు చెప్పకుండానే మైక్ కట్ చేస్తే మీ గౌరవంకు భంగం కలిగినట్లుంటుంది. 15 నిమిషాల్లో కంప్లీట్ చేయండి, దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు ప్లీజ్. అదేవిధంగా ఏదైతే మీరు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు, ఏదైతే మా గిరిజన ఆదివాసీ సోదరులు, లంబాడా సోదరులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రతి గూడలో తాండాలో చెప్పినారు. మా విద్యార్థులు మిమ్మల్ని నమ్మిండ్రు, మా యువకులు మిమ్మల్ని నమ్మిండ్రు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది ఈ సభ ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పుడు అంటా ఉన్నారు, అరే ఇప్పటివరకు ఏం పోస్టులు లేవు, ఏం లేవు అని చెప్పేసి. కాబట్టి వీటితో పాటు అదేవిధంగా చాలామంది తెల్ల రేషన్ కార్డులు మా వాళ్ళకి గిరిజనులకు లేవు. మా యొక్క గిరిజన సోదరులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలి. ఇంకా చాలా విషయాలకు వస్తే ఈ స్కీమ్లన్నీ ముందుకు తీసుకోవాలి. ఇంకొక విషయం అధ్యక్ష, ముఖ్యంగా కొన్ని సమస్యలు నా నియోజకవర్గ ప్రజలు నా మీద ఎంతో భారము మోపి ఈ యొక్క అసెంబ్లీకి పంపడం జరిగింది. కాబట్టి నా నియోజకవర్గం తరఫున కూడా నేను ఒక 2 విషయాలు ఈ యొక్క సమస్యలు కొన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి శాసనం ఒకటే నిమిషం సార్, మళ్ళీ అవకాశం వస్తుంది అప్పుడు చెప్పుదు. సార్ బోత్ నియోజక ప్రజల సమస్యల మీద సీఎం గారే నా బోత్కి వచ్చి చెప్పారు అధ్యక్ష. ఏమని? కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి, రెండవది బోత్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బోత్ మండల కేంద్రంలో ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బోత్లో ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బరంపూర్ నుండి మోర్కండి వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ రోడ్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా సిర్చెల్మట్టు పెంబి వరకు అదొక ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తామని చెప్పేసి అదొక చెప్పారు. అదేవిధంగా ఇచ్చోడ టు సిర్చెల్మ వరకు, ఇచ్చోడ నుండి సిరికొండ వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేసి ఇస్తామని, అదేవిధంగా ఇచ్చోడ మండల కేంద్రంను సబ్ డివిజన్గా చేస్తామని చెప్పేసి, అదేవిధంగా సుంకుడి గ్రామాన్ని సబ్ యార్డ్గా ఒక మార్కెట్ యార్డ్ను మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలోని పురాతన శివాలయం అన్నటువంటి మల్లికార్జున శివాలయం, అదేవిధంగా బరంపూర్ వెంకటేశ్వర స్వామికి అప్పుడు కేసీఆర్ గారు 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మిగిలిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే
ఇంకా మిగతా పనులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా బోత్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి ఏదైతే జీవాకుడు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిపోయారు స్పీకర్ సార్, కాబట్టి ఈ యొక్క జియోను అమలు చేయాలి. ఖచ్చితంగా మాకున్నటువంటి బోత్ నియోజకవర్గం ఒకటే ఆసుపత్రి, ఒక ఆసుపత్రి కూడా నిర్మాణ దశలో ఉన్నది. ఎక్కడ కూడా బెడ్స్ లేవు, ఏం లేవు. ఖచ్చితంగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేసి 100 పడకల ఆసుపత్రిని నిధులు కేటాయించి వర్షాకాలం నాటికి